సందేశం. ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు గారి 50వ సంవత్సరం బర్త్డే సందర్భంగా ఒక చక్కటి కార్యక్రమం కేటీఆర్ నిరుద్యోగ భరోసా ఉచిత ఆన్లైన్ కోచింగ్ ప్రారంభ సమావేశ సభాధ్యక్షులు మరి కార్యక్రమ రూపకర్త మరి ఉద్యమ నాయకుడు విద్యార్థి నాయకుడు మాజీ వికలాంగుల చైర్మన్ సోదరులు వాసుదేవరెడ్డి గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవ మాజీ చీఫ్ విప్ మాజీ భూపాల్పల్లి శాసనసభ్యులు పెద్దలు రమణన్న గారు, ఈ కార్యక్రమ మరో అతిథులు ఉద్యమకారులు మాజీ చీఫ్ విప్ పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెద్దలు వినయన్న గారు, మరో అతిథి ఎర్రోళ్ళ సీనన్న గారు, మరి యాదవరెడ్డి గారు, నాగూర్ల వెంకన్న గారు, మరి అదే విధంగా మా జోరిక రమేష్ గారు, మరి మాజీ డిప్యూటీ మేయర్ మసూద్ గారు, రామ్మూర్తి గారు, రజనీ గారు, చాలా మంది ఉన్నారు. ఎవరి పేరు చెప్పాలో తెలుస్తలేదు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా నిరుద్యోగ యువతకి, నా విద్యార్థిని విద్యార్థులకు, ఉద్యమకారులకు, మరి వివిధ జిల్లాల నుండి వచ్చిన మరి విద్యార్థి ప్రతినిధులకు, నిరుద్యోగ ప్రతినిధులకు, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. ఒక చక్కటి కార్యక్రమం. ఏ ప్రభుత్వమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు ఆ ఉద్యోగాన్ని అందుకోవాలి, ఆ ఉద్యోగాన్ని సాధించాలి అని విద్యార్థి దశలో మరి పీజీలు పూర్తి చేసుకున్న తర్వాత కేసీఆర్ ఎత్తుకుంటే భుజం నడిచిన పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇది గుర్తు చెయ్యాలి కూడా. మరి ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారు మొదటిగా నీళ్ల కోసం భగీరథ ప్రయత్నం చేశారు. ఎందుకంటే తలాపున పోతున్న గోదావరి కానీ కృష్ణా కానీ ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక్క చుక్క నీరు వస్తలేదు. ఈ తెలంగాణ ప్రాంత రైతాంగం మరి వ్యవసాయానికి బోర్లపై బావులపై ఆధారపడి వారి జీవితాల్ని ఆగం చేసుకుంటున్నారు. మరి గోదావరి కృష్ణా జలాలను మలపాలి అని అనేక ప్రాజెక్టుల నిర్మాణం చేసి మరి సస్యశ్యామలం చేసిన పరిస్థితి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తుంది. తాగునీటి తన్లాటలు తెలుసు మీకు. దాదాపు గ్రామీణ వాతావరణం నుండి వచ్చిన వాళ్ళు మీరు. గ్రామీణ వాతావరణంలో తాగునీటి కోసం ఎంత ఇబ్బంది పడ్డామో, ఎంత తన్లాడినామో ఈరోజు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సమస్య తీసిన పరిస్థితి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అదే విధంగా మరి ఉద్యోగ కల్పన కల్పించాలి అని దాదాపు 1,65,000 ఉద్యోగ అవకాశాలు కల్పించి నియామకాలు చేస్తే మరి అది కొన్ని నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత, ఎగ్జామ్స్ జరిగిన తర్వాత ఎలక్షన్ కోడ్ వస్తే ఆ నియామకాల పత్రాలు ఇచ్చి ఫోటోలకు పోజులు ఇచ్చిన వాళ్ళు ఎవరో మీకు తెలుసు. మరి కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు నియామక పత్రం ఇచ్చి ఫోటోలకు పోజు ఇయ్యలే. మరి ఒకవేళ నువ్వు నిజంగానే నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేసి చేసిన ముఖ్యమంత్రి అయితే ఫోటోలకు పోజు ఇస్తావా? అది నీ ఐడెంటిటీ కోసం, మేమిచ్చినామని చెప్పుకోవడం కోసం నువ్వు ఫోటోలకు పోజు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు నిరుద్యోగులు, యువకులు
విద్యార్థులు నీ నిజ స్వరూపం స్టడీ చేసిరు. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, జాబ్ క్యాలెండర్ అన్నావు. మరి అవి అడిగితే నిర్బంధం, అవి అడిగితే పోలీస్ స్టేషన్లు, అవి అడిగితే కేసులు, అవి అడిగితే అరెస్టులు, నీ ఇష్టం వచ్చిన రీతిలో నువ్వు చేస్తున్నావు. మరి నిన్న ఢిల్లీలో మీ రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని మరి పోలీసులు అడ్డుకుంటే అన్యాయం, అప్రజాస్వామ్యం అని మాట్లాడుతున్నా నువ్వు తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని, విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని ఎంత హింస పెడుతున్నావో, ఎంత ఇబ్బంది పెడుతున్నావో నువ్వు గమనించాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నా. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒక సోయున్న పాలకుడు, ఒక మనసున్న నాయకుడు పాలన చేస్తే, ప్రభుత్వం నడిపిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల ఆలోచన విధానాలు తెలుస్తాయి, వాళ్ళ బాధలు తెలుస్తాయి. కాబట్టి ఆలోచనతో పాలన చేస్తారు. మరి ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఏమి అభివృద్ధి జరగలేదన్నారు. మీకు కనిపిస్తలేదా? మీ గ్రామాలలో, మీ పట్టణంలో కనిపించలేదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగ కల్పన లేదన్నారు. 1,65,000 ఉద్యోగాలే కాదు, 1,65,000 ఉద్యోగాలే కాదు, ఐటీ కంపెనీలను తీసుకొచ్చి కేటీఆర్ గారి నాయకత్వంలో దాదాపు 2 లక్షల పైచిలకు ఉద్యోగ కల్పన డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ప్రైవేట్ సెక్టార్ లో కల్పించిన ఘనత కేటీ రామారావు గారిది. ఈ రోజు ఐటీ పార్కులు తీసుకొచ్చి జిల్లా కేంద్రాలలో ఐటీ పార్కులు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఐటీ చదివిన వాళ్లకు అమెరికా, ఆస్ట్రేలియా పోకుండా ఈ ఇండియాలోనే, ఈ తెలంగాణ రాష్ట్రంలోనే బ్రహ్మాండమైన అవకాశాలు కల్పించిన ప్రభుత్వం నాయకుడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. మరి ఈ రోజు ఇందాక చెప్పినట్టు, సీనన్న చెప్పినట్టు చేసిన పనులు ఎక్కడ డబ్బా కొట్టుకోలే, మేము చెప్పలేకపోయినాం. ఇందాక వాసుదేవరెడ్డి గారు చెప్పారు, నేను వర్ధన్నపేట శాసనసభ్యునిగా మరి కేసీఆర్ గారు 2018లో 22 నోటిఫికేషన్ ఇస్తే ఈ నియోజకవర్గ, ఈ జిల్లా పరిధిలో ఉన్న మా యువకులకు ఉద్యోగ కల్పన కల్పించాలని మా తండ్రి గారి పేర, ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ పేర ఇదే ఇన్స్టిట్యూట్ తోటి టైఅప్ అయి అనేక మందికి ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ కల్పన కల్పించిన ఒక గొప్ప ఆలోచన. దయచేసి దాన్ని మీరు అందిపుచ్చుకోవడమే కాకుండా మరి ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అసమానతలు, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అబద్ధాలు, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అబద్ధ ప్రచారాల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత యువకులుగా, చదువుకున్న వారిగా, నిరుద్యోగులుగా మీపైనే ఉంది. దానికి సమాధానం చెప్పి తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ, ఇంకా చాలా మంది వక్తలు ఉన్నారు. వినయ్ భాస్కర్ గారు నేను మాట్లాడేటి అన్ని మాట్లాడతాను, రాఘవాన్ని సరిగా చేస్తాను కాబట్టి ఇంకా చాలా విషయాలు వినయ్ అన్న గారు చెప్తారు. కాబట్టి మరి ఇంతటితో ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. థ్యాంక్ యూ రమేష్ అన్న. ఇంక 2 వక్తలే ఉన్నారు మాట్లాడేటోళ్ళు. ఒకరు